శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 15/3/2024 శుక్రవారం. తిథి షష్ఠి రాత్రి 10:10 వరకు. నక్షత్రం కృత్తిక సాయంత్రం 4:08 వరకు. వర్జ్యం ఉదయం 8:06 నుండి 9:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:36 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:37 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు. మేషరాశి. ఎంత కష్టించినా ఫలితం కష్టం. నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అధికారిక పత్రాలు కోల్పోతారు. జాగ్రత్త. నీళ్ల దానం చెయ్యండి. వృషభరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన సౌఖ్యం. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. మిథున రాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. షేర్లు భూముల క్రయ విక్రయాల లాభాలు పొందుతారు. రాజకీయ నాయకులతో కలయిక. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కర్కాటక రాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వస్తులాభం పొందుతారు. నీళ్ల దానం చెయ్యండి. సింహరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. కన్యారాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. భూ తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు. నీళ్ల దానం చెయ్యండి. తులారాశి. పరిచయాలు లాభిస్తాయి. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వృశ్చిక రాశి. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. ధనస్సు రాశి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమ అధికం. విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. రుణాలు తీరుతాయి. జీవిత భాగస్వామి నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కుంభరాశి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. మీనరాశి. గృహ వాహన యోగాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి అతి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విందు వినోదాలు ఏర్పాటు చేస్తారు. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం